యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు, మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, ₹4 డబ్బులు సంపాదించుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పని చేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేవి సార్ అవి. దాంట్లో ప్రొడ్యూసర్ అంటే రామానాయుడు గారు కనిపించేవారండి. ఆయన తెల్ల టోపీ పెట్టుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, అంటే ఒక మెగాఫోన్ పెట్టుకుని ఆ కాలు మీద కాలేసి కూర్చుని ఉండడం, అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ చెప్తే నేను పక్కన నిలబడి చూడడం, ఇవన్నీ చూస్తుంటాను. అలాగా ఏ ప్రొడ్యూసర్తో ఎవరిది ఉండేది కదండి. ఆ వర్కింగ్ స్టైల్స్ ఒక రామానాయుడు గారిగా ఉండి తప్పితే మిగతా ప్రొడ్యూసర్స్ చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి. ఆ తర్వాత చూస్తుంటే ఆయన పరిచయం చేసిన డైరెక్టర్లలో అప్పటికే నేను చదువుకుంటున్న రోజుల్లోనే 20 మందిని పరిచయం చేసేవారు, 21 మందిని పరిచయం చేసేవారు వస్తుండేది పేపర్లు. సరే నాకు కసి పెరిగిపోయింది అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేద్దాం అనుకున్నారు. నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడటంతో ఇంకా వాళ్ళు అదేంటి ఇదేంటంటే కొన్ని నేను పట్టించుకున్నాను కాదు.